హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మన సనాతన ధర్మంలో శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన పండుగ. ఇది భగవాన్ శ్రీరాముడి జన్మోత్సవం, అంటే శ్రీరాముని జన్మదిన వేడుక. కానీ ఈ పవిత్ర రోజు వెనుక గల గొప్ప కారణం మీకు తెలుసా? ఈ రోజు మనం ఈ వీడియోలో శ్రీరామనవమి జరుపుకోవడానికి గల కారణం మరియు శ్రీరామనవమి రోజున పానకాన్ని నైవేద్యంగా ఎందుకు పెడతాము అనేది తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. త్రేతాయుగంలోని వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి. రాముడు అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. రామాయణంలో కోశల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడు దశరథుడు. ఆ యాగంలో అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన 3 భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చిన కొద్ది కాలానికే వారు గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తర్వాత భరతుడు కైకేయికి, లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు 7వ అవతారమే శ్రీరాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నమే కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులకు విశేషంగా ఆకర్షించేది శోభయాత్ర. శ్రీరామనవమి వేసవకాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువుగా వస్తాడు. రాముణ్ణి సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్ల వనవాసం చేశాడు. ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడు కాబట్టే శ్రీరాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే ఈ శ్లోకం 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం చైత్ర శుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంలో కూడిన కర్కాటక లగ్నంలో పగటిపూట సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పూర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం. కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారకా మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సద్గతి కలిగిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామనామాన్ని ఎంతో భక్తిగా సేవించాడు. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా మరెంతో రుచిరా అని కీర్తించాడు. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించిపోతాయట. అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి మనకు కనిపించే పాపాలు లోనికి ప్రవేశించవట. అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరహిత్యాన్ని కలిగిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అదే కాకుండా శ్రీరామనవమి వచ్చిందంటే అందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది పానకమే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పానకాన్ని అందరూ ఇష్టంగా తాగుతూ ఉంటారు. శ్రీరామనవమికి దేవాలయంలో పానకం కలుపుతూ ఆలయానికి వచ్చిన వారికి గ్లాసుల్లో ఇస్తూ భలే సందడి చేస్తూ ఉంటారు. అసలు పానకం ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, కానీ ఎందుకు చేసుకోరు? శ్రీరామనవమి రోజున ఎందుకు పానకం చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒక్కొక్క పండగకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలాగే ఒక్కో పండగకు హిందువులు పూజించే దేవాలయాల్లో ఒక్కొక్క స్వామివారికి ఒక్కొక్క నైవేద్యం పెడతారు. అలా పెట్టడానికి విశిష్టతతో పాటు మన పూర్వీకులు పాటిస్తున్న సాంప్రదాయంతో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పాటిస్తారు. పానకం తయారు చేసేందుకు బెల్లం, మిరియాలు వేస్తారు. ఆ పానకంలో వేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయి. అంతేకాకుండా పానకం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం.
రామచంద్రమూర్తికి బెల్లం అన్నా పానకం అన్నా చాలా ఇష్టమని శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు. అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. ఇక ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్లిన రామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చారని చెబుతారు. ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనికివస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. చూశారు కదండి, శ్రీరామనవమి వెనుక ఉన్న ఒక గొప్ప మహత్యం. సనాతన ధర్మంలో శ్రీరాముని అవతారం కేవలం భగవంతుని లీల కాదు, ఇది ధర్మాన్ని స్థాపించడానికి ఒక పవిత్ర కర్మ. శ్రీరాముని జీవితం మనకు నేర్పే పాఠం సత్యం, ధర్మం, క్షమ, పరోపకారం. ఈ ధర్మ మార్గం అనుసరించినప్పుడు మన జీవితాల్లో నిజమైన శాంతి, విజయాలు సాధించగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.